ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవాది దేవునికి వందనములు. వారం త్వరగా గడిచిపోయింది. చివరి దినానికి మనం వచ్చాము. ఈ వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. ఆయన తన సన్నిధి కాంతిని మనపైన ఉదయింపజేస్తూ దినదినము నూతనంగా ఆయన వాత్సల్యము మన పట్ల చూపుతూ మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. అనుదినము ఉదయకాలంన మనము దేవుని కృపావార్తను ధ్యానించడానికి దేవుడిస్తున్నటువంటి ఈ తరుణాన్ని బట్టి కూడా దేవునికి వందనములు. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త 56వ కీర్తన, దావీదు కీర్తన 56, 8వ వచనము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. దేవుడిచ్చిన కృపావర్తను బట్టి దేవునికి వందనములు. ఈ మాటలు మనం చాలాసార్లు ధ్యానించి ఉంటాము. అందరూ చాలామంది సేవకులు కూడా ధ్యానించి ఉంటారు కదా. ఎంతో గొప్ప సంగతి ఇది. ఏంటంటే దావీదు తన యొక్క సంచారములు ఎంతగా సంచారం చేస్తున్నాడు. సౌలు చేత తరమబడుతూ శత్రువులు తనను తరుముతూ ఉంటుండగా తను ఎన్నెన్ని చోట్లకు తిరిగాడు, ఎన్ని సంచారములు చేశాడు. అవన్నీ కూడా దేవుడు లెక్కించి ఉన్నాడట. దేవుడు లెక్కించి ఉన్నాడని దావీదు చెప్తున్నాడు. మన జీవితాలలో మనము ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నాము, ఎన్ని విధాలుగా మనము ఆలోచిస్తున్నాము, ఎన్ని విధాలుగా అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్నాము. ఒక్కసారి ఎవరైనా అనారోగ్యం పాలైతే వారి కొరకు మనం ఎన్ని రకాలుగా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తాము, ఎన్ని చోట్లకు వెళ్తాము. ఒకవేళ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా కూడా ఇక్కడి నుంచి ఇంకొక రూమ్కి, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి, ఒకసారి ఎక్స్రే కని, ఒకసారి బ్లడ్ టెస్ట్లకని, ఒకసారి స్కానింగ్ కని, ఇంకొకసారి ఇంకొక దానికని అనేక రకాల టెస్టుల కొరకు ఏ విధంగా తిరుగుతామో కదా. దిక్కు తెలియని పరిస్థితిగా ఉన్నట్లుంటుంది. అంత ఆ యొక్క ఆందోళనతో కూడినటువంటి ఆ సమయాలు మనము అసలు ఎంత ఆందోళనతో నింపబడి ఎంతగా మనము ఆరాటంతో తిరుగుతూ ఉంటాము. అవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు. మరి ఈ శత్రువులు తరుముతూ ఉంటే దావీదు కూడా అలాగే పరిగెడుతూ ఉన్నాడు. ఒక చోటుకి వెళ్తాడు, ఇక్కడ నేను దాక్కుంటున్నాను అనుకుంటాడు. అంతలోపలే ఎవరో చెప్తారు, నీ శత్రువులు వస్తున్నారని. వెంటనే అక్కడి నుంచి ఇంకొక చోటికి, అక్కడి నుంచి ఇంకొక చోటికి, ఆ విధంగా పారిపోతూ ఎన్ని విధాలుగా ఎన్ని చోట్లకి అతడు సంచారం చేశాడో మనకు తెలియదు. కానీ ఆయన అతడు దేవుణ్ణి ప్రార్థిస్తూ చెప్తున్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నావు. అతడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా అతడు దుఃఖించాడో మనకు తెలియదు. అతని కన్నీళ్ళట బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. అంటే అతని కన్నీళ్ళు వేస్ట్గా అలా కారిపోలేదు. దేవుడు మన కన్నీళ్లు చూస్తున్నాడు. మన కన్నీళ్లను ఆయన ఒక బుడ్డిలో, అంటే ఒక బాటిల్లో ఆయన భద్రపరుస్తాడట. ప్రతి కన్నీటి బొట్టుకు ఒక విలువ ఉంది కదండి. ప్రతి కన్నీటి బొట్టుకు కూడా ఎంత కథ చెప్తుందో. ఒక కన్నీటి బొట్టుని మనం అడిగామనుకోండి, ఏంటి నీ సంగతి, ఎందుకు నువ్వు కంటిలో నుంచి ఇలా బయటకు వచ్చావు అని అడిగినప్పుడు ఆ కన్నీటి చుక్క చెప్తుంది, నా బాధ నేనేం చెప్పను, నాకు ఎలాంటి వేదన ఉంది, నాకు ఎలాంటి అవమానం నేను పొందుతున్నాను, నేను ఎలాంటి వేదన బాధను అనుభవిస్తున్నానో నీకు తెలుసా అని అడుగుతుంది. ఒక్కొక్క కన్నీటి బొట్టుకు కూడా ఎంతో విలువ ఉంది. ఒక్కొక్క కన్నీటి బొట్టుకు కూడా ఒక కథ ఉంది. ఆ కథ అవి చెబితే అసలు మనకు చాలా మనం భరించలేనంత బాధ కలుగుతుంది. ఎంతమంది కన్నీళ్ళు ఆ విధంగా కారుస్తున్నారో, రాత్రి వేళల్లో పడుకొని ఏ విధంగా కన్నీరు కారుస్తున్నారో మనకు తెలుసా? మనకు తెలియదు. ఎందుకంటే మనం ఆ పరిస్థితిలో లేము. ఆ పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఆ బాధను అనుభవించే వాళ్ళు అయితే వాళ్ళకు అర్థమవుతుంది. కన్నీరు ఎప్పుడు వస్తుంది అంటే చాలా బాధలో, వేదనలో ఉన్నప్పుడు
మనము ఆపుకోలేనంతగా కన్నీరు వచ్చేస్తుంది. మరి దావీదైతే ఎంతగా కన్నీరు వదిలారో కదా, అతడు ఎంత బాధపడ్డాడు, ఎన్ని రకాలుగా బాధపడుతూ అతడు 6వ కీర్తనలో అంటాడు, 6వ వచనంలో, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది అని చెప్తున్నాడు. అంటే అతని యొక్క బాధ ఎంత బాధ, నిజంగా పరుపు తేలిపోతుందనా కాదు, కానీ అంత ఎక్కువగా అతడు కన్నీరు కారుస్తున్నాడు. ఆ కన్నీటిలో తన యొక్క బాధ అంతా కూడా వెలిబుచ్చుతూ ఉన్నాడనమాట. అదే అలా ఆ పరుపు తేలిపోతుందంటే తన బాధ దేవునికి చెప్పుకుంటూ ఉన్నాడు. ఆ కన్నీటి ద్వారా, కన్నీటితో బాధ చెప్పుకుంటూ ఉన్నాడు. దేవుడు ప్రతి కన్నీటిని చూస్తున్నాడు. కన్నీటి చుక్కకు ఎంతో విలువ ఉంది. ప్రతి కన్నీటి బొట్టు కూడా చాలా విలువైనది. అతడైతే కొన్నిసార్లు రోదన చేస్తున్నాడట. అతని రోదన, నా రోదన దేవుడు విని ఉన్నాడు అని అతడు చెప్తూ ఉన్నాడు. అతడు తన కన్నీరు విడుస్తూ ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. మరి తాను ఎన్నిసార్లు అలా కన్నీరు వదిలాడో మనకు తెలియదు. ఆ సౌలు తనని వేధిస్తూ వెంటాడి తరుముతూ ఉన్నప్పుడు ఎంతగా కన్నీరు కార్చాడు. ఇంట్లో తన సహోదరులు, తన తండ్రి తల్లి వాళ్ళు కూడా తనను నెగ్లెక్ట్ చేసినప్పుడు అతడు కన్నీరు కార్చాడేమో. మరి అతడు తన యొక్క జీవితంలో పాపం చేసినప్పుడు ఆ తర్వాత పశ్చాత్తాపంతో కూడా అతడు చాలా కన్నీరు కార్చాడు. అంతేకాదు, తన కుమారుడు తన పైనికి విరోధి అయినప్పుడు అతడు కన్నీరు కార్చాడు. అతని జీవితం అంతా చాలాసార్లు కన్నీటిమయమైనట్లుగానే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అందుకే దేవుడు అతని హృదయాన్ని చూస్తున్నాడు, అతని బాధను చూస్తున్నాడు, అతని వేదనను చూస్తున్నాడు. అతడు ప్రతిసారి ఎలాంటి పరిస్థితులలో కన్నీరు కార్చాడో అది దేవుడు చూస్తున్నాడు. అదేవిధంగా అతని బాధలో పశ్చాత్తాపం ఉంటే అది కూడా దేవుడు చూస్తున్నాడు. అతనిలో ఉన్నటువంటి వేదన, లోన్లీనెస్, ఒంటరితనము, డిప్రెషన్ ఇవన్నీ ఉన్నప్పుడు అవి కూడా దేవుడు చూస్తున్నాడు. ఆ డిప్రెషన్లో, ఒంటరితనంలో తను ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడే అతన్ని లేవనెత్తాడు, ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి ఆ సౌలు రాజు తరుముతూ ఉంటే ఆ పరిస్థితులలో దేవుడు అతనికి తోడై ఉండి ఆదరణనిస్తూ వచ్చాడు. మరి పాపం చేసి పశ్చాత్తాపడినప్పుడు ఆ పశ్చాత్తాపాన్ని వలన ఆ పాపాన్ని కడిగివేసి అతన్ని శుద్ధునిగా చేశాడు. ఆ తర్వాత అతని యొక్క ఆలోచన విధానం, అతడు దేవుని సన్నిధిలో వేడుకునే విధానం, దేవుని సన్నిధిలో ప్రార్థించే విధానం, దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకునే విధానం, దేవుని ఇష్టపూర్వకంగా దేవుడు ఏ విధంగా ఉండాలని దేవుడు తనను కోరుకుంటాడో ఆ విధంగా ఉండడానికి అతడు ప్రయత్నించడం, వీటన్నిటి వల్లనే అతడు దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా, దేవుని చిత్తానుసారుడుగా అతడు మారాడు. ఎంత కష్టం వచ్చినా అతడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. అతడు మరి అతని యొక్క కన్నీటిని చూసిన దేవుడు నీ కన్నీటిని కూడా చూస్తూ ఉన్నాడు. నీ కన్నీరు కూడా చాలా విలువైనది. దేవుడట సమస్తమును కూడా కవిలలో కనబడతాయి, కవిలలో సిద్ధంగా పెట్టుకుంటాడంట. అంటే కవిలే అంటే పుస్తకము అని రాయబడింది ఫుట్నోట్లో. అంటే పుస్తకంలో ఆయన మన సంచారంలను లెక్కించి పెట్టుకుంటూ ఉన్నాడు. మనం ఏ విధంగా తిరుగుతున్నాము, ఏ విధంగా ఆరాటపడుతున్నాము, ఏ విధమైన ఆందోళనలో అటు ఇటు తిరుగుతున్నాము, మన సంచారములను దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. ఏ వేదనతో, ఏ బాధతో, హాస్పిటల్లోనా, లేకపోతే మీ ఇంట్లో సమస్యలా, లేకపోతే ఉద్యోగ జీవితంలో సమస్యలా, సంఘంలో సమస్యలా, ఏవైనా సరే వాటన్నిటి గురించి నువ్వు ఎంత తాపత్రయపడుతున్నావో అవన్నీ కూడా దేవుడు రాసి పెట్టుకుంటున్నాడు. నీవు దేవుని సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆయన ఒక బాటిల్లో సిద్ధపరచుకొని ఉన్నాడు. ఆయన అదన్నీ కూడా పెట్టుకొని ఉన్నాడు తన ఎదుట. అంటే ఆ కన్నీటిని చూస్తే ఆయనకు వెంటనే
మన జీవితం అంతా కనిపిస్తుంది. మన జీవితంలో మనం ఎంత వేదన పడ్డాము, ఎంత బాధపడ్డాము. ఒకవేళ ఇంకా ఆన్సర్ రాలేదా, ఇంకా నీ యొక్క సమస్యకు జవాబు రాలేదా, డోంట్ వరీ. ఎందుకంటే ఆ యొక్క కన్నీటిని ఆయన తన ఎదుట పెట్టుకొని ఉన్నాడు కనుక ఆ కన్నీరు దేని కొరకు ఆ కన్నీరు విడవబడిందో ఆ సమస్యను పరిష్కరించడానికి ఆయన తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు, తను చేస్తూనే ఉన్నాడు. అయితే బ్యాక్గ్రౌండ్లో ఎంత పని ఆయన చేస్తున్నాడో అది మనకు తెలియదు. ఒక దినం వస్తుంది, అది మనకు కనిపిస్తుంది. అంతవరకు కూడా మనము నిరీక్షణతో ఉండాలి. యోసేపు కూడా ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఎంతగా కన్నీరు కార్చాడో మనకు తెలియదు. హన్నా కన్నీటితో దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకుంది, తన బాధను విన్నవించుకుంది, తన వేదనను అలా కుమ్మరించి దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని ఉంది. వెంటనే దేవుడు ఆమెకు జవాబిచ్చాడు. ఆమెకు తగిన సమయంలో కాలము పరిపూర్ణమైనప్పుడు ఆమెకు కుమారుణ్ణి దేవుడిచ్చాడు. ఎంత గొప్ప సంగతి! దేవుడు మనల్ని మర్చిపోతున్నాడని మనం అనుకుంటున్నామా? లేదు, ఆయన అస్సలు మర్చిపోడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోడు. ఆయన తన సన్నిధిలో నీ యొక్క సంచారములను, నీ కన్నీటిని సమస్తమును ఆయన పెట్టుకొని ఉన్నాడు. మనము భయపడవలసిన పని లేదు. ఆయన మర్చిపోయాడేమో, నన్ను గురించి మర్చిపోయాడేమో, నా గురించి అసలు ఆలోచించడం లేదేమో, నన్ను పట్టించుకోవడం లేదేమో, నన్ను అసలు నా గురించి అసలు దేవుడు ఏం చేయడం లేదే, ఎందుకు ఇంకా ఏం చేయడం లేదు అని మనమైతే దుఃఖిస్తూ ఉండవచ్చు. కానీ ఆయన మన దుఃఖాన్ని చూసే దేవుడు, మన కన్నీటిని చూసే దేవుడు. మరియా మార్తలు కన్నీరు కారుస్తూ ఉంటే ప్రభువు కూడా కన్నీరు కార్చాడు. ఎందుకంటే వారితో సహానుభవం కలిగిన వాడు. ఆయన కూడా ఎంతగానో ఆ లాజరును ప్రేమించాడు. వారు దుఃఖిస్తూ ఉంటే ఆయనకు కూడా దుఃఖం వచ్చేసింది. అంతగా మనల్ని ప్రేమిస్తూ మనతో పాటు దుఃఖించే దేవుడు ఆయన, మన కొరకు దుఃఖించే దేవుడు. అయితే ప్రతి సమస్య తప్పకుండా తీర్చబడుతుంది. మరి వారి దుఃఖాన్ని చూశాడు ఆయన. అయితే ఆయన వారి కొరకు సమాధానం సిద్ధంగా ఉంది, పరిష్కారం సిద్ధంగా ఉంది. ఆయన అప్పుడే తాను వారి తమ్ముడైనటువంటి లాజరుని, సహోదరుడైనటువంటి లాజరును వెంటనే లేపాడు కదా. ఆయన పునరుత్థానము జీవమైనటువంటి దేవుడు. మన జీవితాలలో కూడా శక్తివంతమైన కార్యములు ఆయన చేయగలడు. కాబట్టి మనము ధైర్యంగా ఉందాం. ఆయన మన కన్నీటిని చూస్తున్నాడు. రాజైన హిజ్కియా కూడా కన్నీటితో గోడవైపు తిరిగి తన ముఖం తిప్పుకొని ప్రార్థన చేశాడు. అతడు డైరెక్ట్గా కూడా ప్రార్థన చేయలేదు. కనీసము యెషయా ప్రవక్తను కూడా అడగలేదు, నాతో పాటు ప్రార్థన చేయవా అని కూడా అడగలేదు. ఎప్పుడైతే తాను చనిపోబోతున్నాడని తెలిసిందో వెంటనే అతడు గోడవైపుకు తిరిగి అతని కన్నీటిని ఒలకబోశాడు. అంటే తన దేవుని ఎదుట తన కన్నీటిని కార్చాడు. వెంటనే దేవుడు అతనికి సమాధానం ఇచ్చాడు, అతనికి స్వస్థతనిచ్చాడు. అతడు సంపూర్ణంగా కోలుకోవడానికి మార్గం చూపించాడు. అంతేకాదు, అతనికి ఇంకా 15 ఏళ్ల దీర్ఘాయుష్ను ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి! దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మన దుఃఖాన్ని చూస్తున్నాడు, మన కన్నీరు చూస్తున్నాడు. కనుకనే ఆయన మనల్ని కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన సమస్యలకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఆయన దృష్టి నిరంతరము మన పైన ఉన్నది. ఎంత దయగలిగినటువంటి దేవుడు ఆయన, ఎంత కృపగలిగిన దేవుడు. మనం ఎప్పుడు కూడా మనకింకా మన సమస్యకి ఇంకా విడుదల రాలేదు, మన సమస్యకు జవాబు రాలేదు అని బాధపడుతూ ఉన్నట్లయితే అస్సలు మనం భయపడవలసిన పని లేదు. దేవుడు మన కన్నీటిని చూస్తున్నాడు. ఆయన మనకు తప్పకుండా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఎంతగానో కంప్లీట్గా మనం సమస్తం కోల్పోయిన స్థితిలో మనం దుఃఖపడుతున్నామేమో. అయితే ఎప్పుడు కూడా దుఃఖపడద్దు. ఎందుకంటే ఇశ్రాయేలీలు కూడా అలాగే చాలామంది, అంటే శేషం మాత్రమే మిగిలింది. అందరూ అలా నశించిపోయారు. దేవునికి విరోధంగా పనిచేస్తూ వారు దేవునికి విరోధంగా బ్రతికారు కనుక
దేవుడు వారిని శిక్షించడం వల్ల చాలామంది త్వరగా నశించిపోయారు. ఆ తర్వాత మిగిలిన శేషము దేవుడు ఎంతగానో గొప్పగా కాపాడుకున్నాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అన్న రీతిగా ఆ యెషయి అనే ఆ సంతతిలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మిగిలి ఉన్నాడు. ఆయన మన కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన సంతతి అంటే ఆ తర్వాత మరి దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరినీ కూడా తన బిడ్డలుగా చేసుకున్నాడు. మరి ఇశ్రాయేలీయులు వారు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారు, ఎంతగానో బలంగా ఉంటున్నారు. మరి వారినందరినీ కూడా దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఇంకా ఆయనను అంగీకరించలేదు, అయినప్పటికీ దేవుడు వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అదేవిధంగా మనకందరికీ కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు అందరికీ దేవుడు, సమస్త ప్రజలకు దేవుడు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ప్రభువుగా ఉంటూ మనందరినీ కూడా కాచి రక్షించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి కన్నీరు కారుస్తున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన తన ప్రాణం అర్పించాడు. తను ఎంత విలువైన ఆ రక్తాన్ని చిందించాడు. తన యొక్క జీవితం అంతా కూడా మన కొరకు ఆయన ధారపోశాడు. ఆయన తన యొక్క శరీరాన్ని నలుగగొట్టుకున్నాడు. మన కొరకే కదా ఆయన మరణించాడు. ఆయన పొందిన గాయముల చేతనే మనకు స్వస్థత కలుగుతున్నది. అంత గొప్పగా ఆయన మనల్ని దీవించి మన కొరకు తన యొక్క ప్రాణంనే అర్పించాడు. అలాంటి కుమారుణ్ణి, తన సొంత కుమారుని దేవుడు మన కొరకు అర్పించడం, ఈ లోకానికి పంపించడం ఎంత గొప్ప సంగతి. మరి నేను ఏ బాధ వల్ల మనం కన్నీరు కారుస్తున్నామో దేవుడు మన కన్నీటిని చూస్తున్నాడు. కాబట్టి మనం దిగులు పడొద్దు. మనము ఆయన పైన ఆధారపడదాం, ఆయన వైపు చూద్దాం. మన కన్నీటిని ఆయన ముందు తప్పకుండా మనము కార్చాల్సిందే. ఎందుకంటే ఆయన మన ప్రార్థనలు వినే దేవుడు అంటున్నాడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. కనుక మనము ఆయన జవాబు కొరకు ఎదురు చూస్తూ నిశ్చింతగా ఉండగలగడానికి మనము దేవుని కృపను ఆశ్రయిద్దాం. మనకు దుఃఖం వచ్చినప్పుడు తప్పకుండా కన్నీరు కారుస్తాం. అయితే ఆ కన్నీరు కారిపోయింది అలాగా అని అనుకోవద్దు. అది విలువ కట్టబడి ఉంది. ఆ విలువైన ఆ కన్నీరు దేవుని బుడ్డిలో భద్రంగా ఉన్నాయి. కనుక మనము ఒక దినం జవాబు తప్పకుండా పొందుకుంటాము. నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన మనకు తప్పకుండా మన సమస్యలను పరిష్కరించి మనకు సంతోషమును సమాధానమును ఇస్తాడు. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు తండ్రి. మాకు వెంటనే జవాబు రాకపోయినప్పటికీ కూడా తగిన సమయంలో మీరు మాకు జవాబిస్తారు. మేము ఎదురు చూస్తున్నాము. మా ప్రతి సమస్యకు కూడా నీ సన్నిధిలో పరిష్కారం ఉన్నది. మా ప్రభా తండ్రి, మేము ఓపికతో నిరీక్షణ కలిగి కనిపెట్టుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా కన్నీరు వృధాగా పోలేదని, మా కన్నీరు నీ సన్నిధిలో భద్రంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఈ ఎంత కష్టంలో, కష్ట పరిస్థితుల్లో నన్ను ప్రతి ఒక్కరి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నందుకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ దినమంతా మాకు తోడండి. మా ప్రాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మా ప్రతి పనిలో విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించి వారికి మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా చదువుకొని మంచి మార్కులతో విజయం పొందడానికి వారు సిద్ధపడుతుండగా తండ్రి, వారి సిద్ధపాటులో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రార్థనలన్నీ